ఇండియాలో ఒక స్టేట్ సపరేట్ అవుతుందా? నాగాలాండ్ ఇండియా నుండి బయటకు వెళ్ళిపోతుందా? లేదా ఇది ఒక జస్ట్ పొలిటికల్ ఇష్యూనా? రీసెంట్ గా న్యూస్ లో నాగాలాండ్ పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది. ఈస్టర్న్ నాగాలాండ్ అగ్రిమెంట్స్ అని, పీస్ టాక్స్ అని, రెబల్ గ్రూప్స్ అని చాలా అయితే మాట్లాడుతున్నారు. నిజంగా నాగాలాండ్ ఇండియా మధ్య ఏం జరుగుతుంది? ఈ వీడియోలో హిస్టరీ నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో క్లియర్ గా చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మీ ముందుకైతే తీసుకొస్తాను. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఈ నాగాలాండ్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది కొత్తదైతే కాదు, చాలా పాతది. 1947 లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక కొందరు నాగా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో కలవడానికి అయితే ఒప్పుకోలేదు. గ్రూప్స్ గా ఫామ్ అయ్యి మేమైతే సపరేట్ గా ఉండాలని కోరుకుంటున్నాము అన్నారు. అప్పట్లో చాలా ఇయర్స్ చాలా వైలెన్స్ అయితే జరిగింది. 6 గ్రూప్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అందులో మెయిన్ గ్రూప్ వచ్చి NSCN, నాగా సోషలిస్ట్ కౌన్సిల్. వీళ్ళ కోరికలు ఏంటంటే మాకు సపరేట్ ఫ్లాగ్ కావాలి, మాకు సపరేట్ కాన్స్టిట్యూషన్ కావాలి, మాకు సపరేట్ ఇండిపెండెన్స్ కావాలి అని. పక్క రాష్ట్రాల్లో ఉన్న నాగా ప్రజలను కూడా కలుపుకొని ఒక పెద్ద నాగాలం క్రియేట్ చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ పీస్ కోసం వీళ్ళతో అయితే చాలా సార్లు డిస్కస్ చేశారు. ఇలానే 2015 లో ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. కానీ దానివల్ల ఫైనల్ సొల్యూషన్ అయితే రాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈస్టర్న్ నాగాలాండ్ లో ఇష్యూ ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ నాగాలాండ్ లో ఈస్ట్ సైడ్ ఎవరైతే కొన్ని జాతులు వాళ్ళు నివసిస్తున్నారో వాళ్ళైతే ఈ పాయింట్స్ రైజ్ చేశారు. మా ఏరియాలో డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేవు, జాబ్స్ లేవు, ఫండ్స్ చాలా తక్కువ వస్తున్నాయి, ఇలా అయితే కన్సర్న్స్ రైజ్ చేశారు. వీళ్ళ కోరిక ఏంటంటే సపరేట్ స్టేట్ కావాలి అని కాదు, బట్ సపరేట్ అడ్మినిస్ట్రేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. సో రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళతో అయితే ఒక అగ్రిమెంట్ అయితే చేసుకుంది. ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ అనే ఒక స్పెషల్ బాడీని అయితే క్రియేట్ చేయడానికి అయితే ఒప్పుకుంది. దీని మీనింగ్ ఏంటంటే ఈస్టర్న్ ఏరియా ప్రజల కోసం ఒక సపరేట్ పరిపాలన వ్యవస్థ. దీనివల్ల ఫండ్స్ అయితే వాళ్ళకి డైరెక్ట్ గా వెళ్తాయి అండ్ డెవలప్మెంట్ మీద ఒక కంట్రోల్ అయితే ఉంటుంది. ఇది ఒక పీస్ స్టెప్ గా ఇండియన్ గవర్నమెంట్ అయితే తీసుకుంది. బట్ స్టిల్ కొందరు NSCN లీడర్స్ అయితే ఇంకా అగ్రీ చేయలేదు దీన్ని. ఎందుకంటే నేను ఇందాక హిస్టరీలో చెప్పినట్టు వాళ్ళు మళ్ళీ మాకు సపరేట్ జెండా కావాలి, సపరేట్ కాన్స్టిట్యూషన్ కావాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏమో మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోనే సొల్యూషన్ ఉంది, సపరేట్ గా వద్దు అని అయితే చెప్తుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ జాతి గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. లైక్ వాళ్ళకి ఐడెంటిటీ రావట్లేదు అని, ఐడెంటిటీ చాలా తక్కువగా ఉందని. అందుకే ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో చాలా స్లోగా జరుగుతుంది ఇన్ని ఇయర్స్ నుంచి. అండ్ వెరీ రీసెంట్ గా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల కొన్ని గొడవలు కూడా జరిగాయి. అక్కడ ఎన్నో వెహికల్స్ కాలిపోయాయి, కొందరికైతే ఇంజురీస్ కూడా అయ్యాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండియా అండ్ నాగాలాండ్ మధ్య వార్ అయితే జరగడం లేదు. ఇది మోస్ట్లీ లోకల్ ల్యాండ్ ప్రాబ్లమ్స్. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎగ్జాగరేషన్ అయితే జరుగుతుంది ఈ టాపిక్ గురించి. సో నాగాలాండ్ సపరేట్ అవుతుందా అంటే క్లియర్ ఆన్సర్ వచ్చి అవ్వదు. దాని గురించి మనకేం రెఫరెన్స్ లేదు అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు. బట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ అయితే చేసి డెవలప్మెంట్ అయితే చేస్తారు అండ్ ఈ పీస్ టాక్స్ అయితే కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈస్టర్న్ నాగాలాండ్కి ఇచ్చిన స్పెషల్ అథారిటీ బాగా వర్క్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే తగ్గచ్చు. ఈ NSCN వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఫుల్ సొల్యూషన్ కూడా రావచ్చు. ఈ రెండు డిలే అయితే మళ్ళీ టెన్షన్ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ కామ్ గా నెగోషియేషన్ స్టేజ్ లో అయితే ఉంది. సో ఫైనల్ గా చెప్పాలి అంటే ఇండియా అండ్ నాగాలాండ్ మధ్య వార్ అయితే జరగలేదు. ఇది ఎన్నో డికేట్స్ నుంచి జరుగుతున్న ఒక పొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు సొల్యూషన్ డైరెక్షన్ లో అయితే నడుస్తుంది. ఇందులో మీ ఒపీనియన్ ఏంటి? స్పెషల్ అథారిటీ ఇవ్వడం కరెక్టా రాంగా? కింద కమెంట్ లో అయితే చెప్పండి. ఈ వీడియోని ఇంకా చూస్తే ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే లైక్ చేసేయండి. నా ఫర్దర్ వీడియోస్ కి చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.